ఎయిర్ హోస్టెస్ పైలట్ కావాలి అన్నదే మీ కల అయితే ఏరో ఫాల్కన్స్ ఏవియేషన్ అకాడమీ అడ్మిషన్స్ కోసం డిస్ప్లేలో కనిపిస్తున్న నంబర్ కి కాంటాక్ట్ చేయండి. అందరికీ వెరీ వెరీ గుడ్ మార్నింగ్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆ రెండు దినపత్రికలు ఏ విధంగా ప్రతిరోజు విషం చిమ్మేటటువంటి వార్తల్ని రాసి ప్రజల మెదడులోకి విషాన్ని ఎక్కిస్తాయో మీ అందరికీ తెలుసు. మరీ ముఖ్యంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద, జగన్మోహన్ రెడ్డి గారి మీద నిరంతరం ఏడుస్తూ ఏ విధంగా రెండు దినపత్రికలు ఒక ఉగ్రవాద సంస్థలుగా తెలుగుదేశం పార్టీకి పనిచేస్తూ ఉన్నాయో మనందరం చూస్తూ ఉన్నాం. దాని మీద మనం ప్రతిరోజు విశ్లేషణ చేస్తూనే ఉంటాం. ఈరోజు 250వ ఎపిసోడు. 250 రోజులుగా వాళ్ళు రాస్తున్నటువంటి వార్తల మీద మనం ప్రతిరోజు వీడియోలు చేస్తూ ఉన్నాం. మధ్యలో ఒక్కరోజు మాత్రం గ్యాప్ వచ్చింది. ఆ రోజు కూడా నేను అరెస్ట్ అవ్వటం వల్ల. సో 251 రోజులు నేను చేస్తూ ఉంటే వాళ్ళు 250 ఎపిసోడు. ఈరోజు ఎటువంటి వార్తల్ని రాశారో వెళ్ళే కంటే ముందు ఏదైతే నన్ను ఆదరిస్తున్నటువంటి ప్రతి ఒక్కళ్ళకి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. సో ఈరోజు వార్తల్ని ఒకసారి చూద్దాం. ప్రధానంగా ఈరోజు చూస్తే ఆంధ్రజ్యోతి అనేటటువంటి బూతు జ్యోతిలో ఏదైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద ఆరోపణలు చేస్తూ ఒక తప్పుడు వార్త, ఎలాగైనా కొట్టేద్దాం, 300 కోట్ల ప్రభుత్వ ఆస్తిపై వైసీపీ నేతల కన్ను, నంద్యాల విజయ డైరీలో తారాస్థాయికి చేరిన అక్రమాలు, 35 ఎకరాల ఆస్తి అన్యాక్రాంతం అని క్వశ్చన్ మార్కు, వైసీపీ నేతలతో కుమ్మక్కైన ఏపీ సహకార శాఖ అధికారులు, ఆ భూములు సర్కారువి కావంటూ సహకార అధికారి లేఖ దుమారం, దీని ఆధారంగా విక్రయానికి పావులు, ఇప్పటికే ఒప్పందాలంటూ టీడీపీ నేతలు ప్రభుత్వానికి ఫిర్యాదు. నంద్యాల జిల్లాలోని విజయ డైరీకి సంబంధించినటువంటి 100 కోట్ల రూపాయల విలువైన ప్రభుత్వ భూములను కొల్లగొట్టేందుకు పకడ్బందీగా పావులు కదులుతున్నాయి. సుమారు 300 కోట్ల విలువైన ప్రభుత్వ భూములను అన్యాక్రాంతం చేసేందుకు ప్రస్తుత పాలకవర్గం సిద్ధమవుతుంది. వైసీపీ నాయకుల నేతృత్వంలోని పాలకవర్గం అక్రమాలపై వారికి సహకరిస్తున్న సహకార శాఖ అధికారులపై ప్రభుత్వం విచారణకు ఆదేశించాలని టీడీపీ నేతలు కోరుతున్నారనేది వీళ్ళు రాసిన వార్త. అంటే తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కూడా వైసీపీ వాళ్ళంట ఏదైతే కుమ్మక్కయ్యి అధికారులతో 100 కోట్ల రూపాయల విలువైన భూములు అంటే కబ్జాలు చేసేస్తారంట. అసలు రాయటానికి నీకన్నా సిగ్గన్నా ఎట్లా లేదు? ఈరోజు మీరు తప్పుడు కేసులు పెట్టి ఓ పక్క వేధింపులకు గురి చేస్తా మనుషులను కూడా లేపేస్తూ ఉంటే వీళ్ళు ఇక్కడ ఆస్తుల్ని ఆక్రమించడానికి కుదిరిద్దా ఏంటి? అసలు ఈ వార్త చూస్తే అంటే వైసీపీ హయాంలో 2020లో డైలీ పాలకవర్గం ఆస్తులు అన్యాక్రాంతం చేసేందుకు పావులు కలిపారంట. అప్పుడు 25 కోట్ల అప్పు ఉందంట. 2025 నాటికి అది 100 కోట్లకు చేరాయంట. మరోవైపు టర్నోవర్ 100 కోట్ల నుంచి 300 కోట్లకు చేరింది. మరి ఇక్కడ అప్పులు పెరిగినాయి, టర్నోవర్ పెరిగిందని మీరే రాశారు. అయితే పాలకవర్గం చూస్తున్న టర్నోవర్ వాస్తవం కాదని, కేవలం అప్పుల కోసమే టర్నోవర్ ఎక్కువ చూపుతున్నారని టీడీపీ నేతలు ఆరోపిస్తారు. టీడీపీ నేతలకు పనే పాట. వాళ్ళు చెప్పినటువంటి సూపర్ 6తో పాటు 143 హామీలు నెరవేర్చమని అడిగితే అవి ఏం నెరవేర్చరు, వాటి గురించి మాట్లాడరు. రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద తప్పుడు ఆరోపణలు చేయాలి. ఇదే వాళ్ళు లక్ష్యంగా పెట్టుకొని వెళ్తా ఉన్నారు. దీంట్లో వాళ్ళు రాసిన 30 ఎకరాలు అక్కడ ఉంది, కర్నూలు 5 ఎకరాలు ఉన్నాయి, వీటి ఖరీదు 300 కోట్ల పైచీలకు ఉంటుందని మళ్ళీ రాస్తారు. ఈ డైరీకి నంద్యాలలో 300 కోట్ల ఆస్తులు ఉన్నాయని వీళ్ళే రాస్తున్నారు. మళ్ళీ అప్పులు ఉన్నాయని రాస్తారు. మళ్ళీ దీన్ని అన్యాక్రాంతం చేస్తున్నారని రాస్తారు. ఒకదానికి ఏమన్నా పొంతన ఉందా? అసలు ఎవరు అన్యాక్రాంతం చేస్తున్నారు? వాళ్ళ పేర్లు రాయండి. రాసినటువంటి సహకార అధికారి ఎవరు? ఇది కాదు, ఇవి ప్రభుత్వ భూములే అని చెప్పి మీ దగ్గర ఉన్నటువంటి ఆధారాలు ఏంటి? ఇది కదా మీరు రాయాల్సింది. ఏదో ఒక వార్త రాసేయాలి, వాళ్ళని బెదిరించేయాలి, వీళ్ళు డబ్బులు నొక్కేయాలి. ఇది ఉంటుంది వాళ్ళది, అంతమించి ఏమి ఉండదు. సో ప్రతిరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద ఏదో ఒక బురద జల్లేటటువంటి వార్త కామన్గా రాయాలి. అది ఎక్కడి నుంచి ఎక్కడికో ముడి పెట్టేసి రాయాలి. మనం చూస్తూనే ఉన్నాం కదా వాళ్ళు ఎలా రాస్తారు రెండు పత్రికలు. దానికి సంబంధించి ఈ వార్త కూడా. ఇంకో వార్త చూస్తే ఏదైతే నారా లోకేష్ గారు ఎడగ అమెరికాను ఇంకెక్కడో తిరుగుతూ ఉన్నాడు కదా, మొన్న మంచి కామెడీ అయ్యాడు. అమెరికా వెళ్ళి పోలీసులు అమెరికాలో ఈయన డల్లాస్ వెళ్ళగానే డల్లాస్ ఎయిర్పోర్ట్లో పోలీసులు ఈయన ఆపారంట. ఒక 6 పోలీసులు వచ్చారంట, 5 నిమిషాలు ఆపారంట. ఆపంగానే ఈయన తీసుకెళ్ళి లోపల వేసేస్తారేమో, అరెస్ట్ చేస్తాడు అని అనుకున్నాడంట. ఏమన్నా తప్పు చేసి ఉంటావు కాబట్టి అరెస్ట్ చేస్తాడు, నీకు భయం ఉంటుంది. అసలు వాళ్ళు ఎందుకు ఆపారనంటే, మొన్న మీరు మీ తండ్రి మోందా తుఫాన్ వచ్చినప్పుడు అమెరికా వాళ్ళకి తుఫాన్లు కంట్రోల్ చేయడం చేత కాదు, మేమైతే బ్రహ్మాండంగా కంట్రోల్ చేసేవాళ్ళం, అమెరికా వాళ్ళు చేతగానాలు అన్నట్టుగా మీరు మాట్లాడారు కాబట్టి మనల్నే చేతగానాడు అంటున్నాడు. వీళ్ళెవర్రా ఇంత పోటుగాడా, ఏమన్నా ఒక 50 అడుగుల ఆజానబాహుడా, తుఫాన్ ఆపడానికి వచ్చినటువంటి ధీరుడా వీరుడా చూద్దామని వాళ్ళు పోలీసులు నిన్ను ఆపుంటారు. చూడగానే నువ్వు కమెడియన్ తెలిసిపోయి వాళ్ళు వదిలేశారు. అది దాంట్లో ఉన్న వార్త సారాంశం. ఇప్పుడు ఆడకెళ్ళి ఏమంటాడు, గ్లోబల్ హబ్గా ఏపీ టెక్ సంస్థల ప్రతినిధులతో మంత్రి లోకేష్. అంటే లోకేష్ ఒకటేనా మరి? ఈయనెవరు? పరిశ్రమల శాఖ మంత్రి కానీ వాళ్ళు ఎవరు పార్టిసిపేట్ చేయరు. ఓన్లీ లోకేష్ అన్ని శాఖలకి మంత్రి కాబట్టి లోకేష్ వెళ్ళి ఆడేదో వాళ్ళతో మాట్లాడుతున్నట్టుగా రాసి ఎడదోండి ప్రాజెక్ట్ పూర్తయితే 10,000 కోట్ల పెట్టుబడులు వచ్చే అవకాశం ఉందని, తద్వారా 1,50,000 మందికి ఉపాధి వచ్చేసిందంట. ఇప్పటికే వాళ్ళు రోజు 1,00,000 కోట్ల పెట్టుబడులు,
రోజు ఇప్పటికే 20 లక్షల మందికి ఉద్యోగాలు వచ్చినాయి అంటున్నారు. ఇప్పుడు మళ్ళీ ఇంకో 1,50,000 మందికి వస్తాయని చెబుతున్నారు. ప్రతిరోజు ఇదే గోల. ఆ తప్ప ఇప్పటి వరకు ఒక కంపెనీ వచ్చింది లేదు, ఒక ఉద్యోగం వీళ్ళు ఇచ్చింది లేదు. ఉన్నటువంటి ఉద్యోగాల్ని తీసిపారేసినటువంటి పరిస్థితి. అమరావతిలో క్రియేటివ్ ల్యాండ్ ప్రాజెక్టా? క్రియేటివ్ ల్యాండ్ ప్రాజెక్టు ఏంటి? క్రియేటివ్ ల్యాండ్ ఏం చేస్తారు? దానికి సంబంధించి క్రియేటివ్ ల్యాండ్ ఆసియాలో కలిసి పనిచేయాలి, అమరావతిలో శిక్షణ నైపుణ్యాల అభివృద్ధికి సంబంధించి చేస్తాము, అది చేస్తాం, ఇది చేస్తాం, క్వాంటం పరిశోధన కేంద్రం ఏర్పాటు అవకాశం అదిదని మొత్తంగా చెబుతా ఉన్నారు. ఒకటైతే నేను స్పష్టంగా అడుగుతున్నా, 18 నెలలైంది మీరు అధికారంలోకి వచ్చి. జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వ ఉద్యోగాలు ఎన్ని, ఇప్పుడు మీరున్నప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వ ఉద్యోగాలన్నీ ఒక శ్వేతపత్రం విడుదల చేసేటటువంటి దమ్ము ధైర్యం మీకుందా? 2, ఈ 18 నెలల కాలంలో మీరు ఏ కంపెనీ ద్వారా ఏమన్నా ఉద్యోగ అవకాశాలు ఇస్తే దాని మీద శ్వేతపత్రం విడుదల చేసేది ఉందా? జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు ఉన్నటువంటి ఉద్యోగాల్ని పీక్ అవతలేశారు. ఏదైతే వార్డు వాలంటీరు, గ్రామ వాలంటీర్లు ఏదైతే ఉన్నారో వాళ్ళని 2.5 లక్షల మంది తీసేశారు. అవుట్ సోర్సింగ్ వాళ్ళని చాలా మంది తీసేశారు. బెవరేజ్ కార్పొరేషన్ వాళ్ళని తీసేశారు. ఇలా అనేక మందిని తీసేసి మళ్ళీ ఏదో కొత్తగా ఉద్యోగాలు వస్తున్నాయి అని చెప్పి ఇది చేస్తున్నారు. ఇక్కడ క్రియేటివ్ ల్యాండ్ కాదు. అమరావతిలో భూములు సరిపోక అక్కడ తడదాకా భూసేకరణ చేస్తారు. ల్యాండ్ పూలింగ్ 1 అయిపోయింది, ల్యాండ్ పూలింగ్ 2 వస్తుంది, ల్యాండ్ పూలింగ్ 3 జరిగిద్ది రేపొద్దున, ల్యాండ్ పూలింగ్ 4. అలా ఇక్కడ ఉన్నటువంటి భూములన్నింటినీ ఏదైతే చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ బినామీల చేత ముందే కొనుగోలు చేసి దీన్ని రాజధానిలో భూసేకరణలో భాగంగా తీసుకుంటారు. అంతకుమించి అమరావతిలో ఏం జరగదు. రోజు నీళ్ళెత్తితోడే ప్రాజెక్టే జరుగుతుంది. మొన్న కూడా అంతే, విజయవాడలో బ్యాంకులు తీసుకొని వచ్చి అమరావతిలో శంకుస్థాపనలు చేశారు. కొత్తగా ఏదో పెద్ద నేషనల్ బ్యాంకులు వచ్చేస్తున్నాయని మళ్ళీ ప్రాజెక్ట్ చేశారు. ఆల్రెడీ ఉన్న బ్యాంకులు అయ్యి. అంతమించి ఇప్పటి వరకు మీరు ఇక్కడ సాధించింది ఏమీ లేదనేది క్లియర్గా అర్థమవుతా ఉంది. 3వ అంశం ఇక్కడ చూస్తే ఏడాదిలోగా రెవెన్యూ ప్రక్షాళన. ఒకే సమస్యపై పదే అర్జీలు వస్తే కుదరదు. రెవెన్యూ శాఖలో ఒకే సమస్యపై పదే అర్జీలు ఎందుకు వస్తున్నాయని సీఎం చంద్రబాబు అధికారులను ప్రశ్నించారు. స్టాంపులు రిజిస్ట్రేషన్ శాఖలో 10,169 కోట్లు రెవెన్యూ లక్ష్యంగా నిర్ణయించారు. అది అసలు సంగతి. ఏంటంటే రెవెన్యూ శాఖకి సంబంధించి స్టాంపులు రిజిస్ట్రేషన్ శాఖలో సంవత్సరానికి 10,000 కోట్లు రెవెన్యూ రావాలి మనకి, దాని ద్వారా అని చెప్పి నిర్ణయించడానికి నిన్న మీటింగ్ పెట్టారు. ప్రజల సమస్యల మీద కాదు, ప్రభుత్వానికి ఏ విధంగా ఆదాయం రావాలనే దాని మీద రివ్యూ. నిన్న ఆల్రెడీ మొన్న మీరు రోడ్లకు సంబంధించి ప్రైవేట్ పరం చేస్తా ఇవన్నీ పెంచాలి రేటు, రిజిస్ట్రేషన్ ఫీజులు అని చెప్పారు. ఆల్రెడీ మీరు వచ్చిన తర్వాత ఒకసారి రిజిస్ట్రేషన్ ఛార్జీలను పెంచారు. మళ్ళీ ఇప్పుడు పెంచడం కోసం 10,169 కోట్లు రెవెన్యూ లక్ష్యంగా వెళ్తున్నామని చెప్పి సాక్షాత్తు మీరే చెబుతున్నటువంటి పరిస్థితి. చెప్తూ మళ్ళీ ఇక్కడ చూడండి, అధికారులు చెప్పిన గణాంకాలు ఇవే. 2024 జూన్ నుంచి 2025 డిసెంబర్ వరకు రెవెన్యూ శాఖకు 5,28,217 అర్జీలు వచ్చాయంట. 86% పరిష్కరించారంట. ఎక్కడ పరిష్కరించారు? 73,000 పరిశీలనలు ఉన్నాయంట. రోజు మీ దగ్గరకు వచ్చి అర్జీలు ఇస్తానే ఉన్నారు, మీరేమో పరిష్కరించారని ఇక్కడ చెబుతున్నారు. 2వ అంశం వచ్చేటప్పటికి అర్జీల పరిష్కారంపై అసంతృప్తి ఉంటే రీఓపెన్ చేసుకునే విధానం ఉందని చెప్తూ 6,693 గ్రామాల్లో రీసర్వే పూర్తయింది. ఇప్పుడు మరి రీసర్వే ఎలా మీరు చేశారు? జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు భూములు రీసర్వే చేస్తే దాన్ని ఏదైతే మీరు ఏం చెప్పారు, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అని చెప్పి తప్పుడు ప్రచారం చేసి ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ద్వారా మీ భూములన్నింటినీ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం లాగేసుకుంటుందని చెప్పి దుష్ప్రచారం చేశారు కదా. ఇదే భూముల రీసర్వే మరి మీరు కడుపుకు అన్నం తింటే చేయకూడదు కదా. మేము చేసినప్పుడు తప్పు అని చెప్పి మీరు మాట్లాడిన వాళ్ళు ఎలా అప్పుడు మీరు భూములు రీసర్వే చేస్తున్నారు? ఇంకా 10,123 గ్రామాల్లో పూర్తి చేయాలి. జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు భూములు రీసర్వే జరుగుతూ ఉంటే మీరు ఆపిన వాళ్ళు ఇప్పుడు మరి అదే భూ సర్వే మీద మరి మీరు ఎందుకు చేస్తున్నారో సమాధానం చెప్పాలి కదా. 1954 కంటే ముందు అసైన్ భూములు కలిగిన మాజీ సైనికులు, రాజకీయ బాధితులు, స్వాతంత్ర సమరయోధులు తదితర భూములు 22 జాబితా నుంచి తొలగించేలా చర్యలు చేపట్టామని చెప్పారు. నేను ఒకటి క్లియర్గా ఇక్కడ 1.5 సంవత్సరం అయింది, అత్యధికంగా కంప్లైంట్లు వస్తుంది రెవెన్యూ శాఖలో. ఈ రెవెన్యూ శాఖలో వీళ్ళ సమస్యలు పరిష్కరించింది అయితే ఏం లేదు. కానీ ఇక్కడ రెవెన్యూ శాఖకు సంబంధించి ఆదాయం ఎలా తీసుకురావాలి, ఎలా రిజిస్ట్రేషన్ ఛార్జీలు పెంచాలి అనే దాని మీద మాత్రం చంద్రబాబు నాయుడు గారు కసరత్తు చేస్తున్నట్టుగా ఆ పత్రికలే క్లియర్గా రాస్తుంది. స్టాంపులు రిజిస్ట్రేషన్ శాఖలో 10,169 కోట్లు రెవెన్యూ లక్ష్యంగా వెళ్ళారని చెప్పి. సో ఇలా ఉంటాయి ఇలా వార్తలు. అక్కడ జరిగేది ఒకటి, వీళ్ళు ప్రొజెక్ట్ చేసేది ఇంకో విధంగా ఉంటుంది. ఈ 2 పత్రికలు పోతేనే రాష్ట్రానికి పట్టినటువంటి శాశ్వత శని వదిలిపోయి రాష్ట్రం ప్రశాంతంగా ఉంటుంది అనేది మాత్రం క్లియర్. ఎయిర్ హోస్టెస్ పైలట్ కావాలి అన్నదే మీ కల అయితే ఏరో ఫాల్కన్స్ ఏవియేషన్ అకాడమీ అడ్మిషన్స్ కోసం డిస్ప్లేలో కనిపిస్తున్న నంబర్కి కాంటాక్ట్ చేయండి.